కోసం ఎదురు చూస్తున్న అభిసారికవా? ఎవరు నువ్వు? ఎక్కువ మాట్లాడుతున్నావు. నా పేరు లక్ష్మి. అయితే నువ్వు ఊహిస్తున్నట్టుగా నేను దేవకాంతిని కాదు, అభిసారికని కాదు. అయితే ఈ అందమైన సంధ్యా సమయంలో నా కోసం విరబూసిన కన్య గులాబీవా? చూడు మిస్టర్, ఈ ప్రపంచంలో ప్రతి పూసిన అందమైన పువ్వు అది నీ కోసమే అనుకోవడం అది నీ పొరపాటు. అయితే ప్రపంచం సంగతి నాకు తెలీదు, కానీ ఈ ఊర్లో పూసే ప్రతి అందమైన పువ్వు నా కోసమే. అది నువ్వు తెలుసుకోవడం నీ పొరపాటు. అది నా పొరపాటు కాదు. మితిమీరిన అహంకారంతో మిర్చిపడుతున్న అది నీ గ్రహపాటు. మాటకు మాట మహా ఘాటుగా చెప్తున్నావు. ఇంతకీ నేనెవరో తెలుసా? నువ్వెవరైతే నాకేంటి? అయినా అడ్డమైన వాళ్ళందరి కోసం తెలుసుకోవడానికి నాకు వేరే పనేమీ లేదనుకుంటున్నావా? లక్ష్మి, నేను అడ్డమైన వాడిని కాదు, అందమైన వాడిని, ఆగర్భ శ్రీమంతుణ్ణి. నా పేరు దుర్గా. ఈ ఊరిని నేను మహారాజుగా పరిపాలిస్తున్నా ఆ పాపరాయుడు బుద్ధుల తమ్ముణ్ణి. చూడు, పాపరాయు తమ్ముడు అయితే నాకేంటి? ప్రధానమంత్రి పెంపుడు కొడువు అయితే నాకేంటి? ఐ డోంట్ కేర్. గుడ్. నీకు అర్థాన్ని మించిన పొగరు ఉంది. నీలాంటి పొగరబోతి గిత్తను లొంగ తీసుకుని నాకు చాలా ఇష్టం. నీకేమైనా మతిపోయిందా? నీ ఇష్టం వచ్చినట్టే లొంగ తీసుకుంటే ఆడదంటే ఆట బొమ్మ కాదు, అవసరమైతే ఆదిశేతిగా మారి నీ అంతం చూస్తుంది. అంతం ఎంతవరకు నాకు సొంతమైన అమ్మాయిలు చూశాను, కానీ నా అంతం చూస్తున్న ఆడదని అస్సలు చూడలేదు. ఏయ్, ఇప్పుడు చూస్తున్నావుగా. పిచ్చిదానా, నువ్వు కూడా నా సొంతం కాబోతున్నావు. కలలు పెట్టున్నావా? కళ్ళ కంఠం కాలం గడపడం చేతకాని వాళ్ళు చేసే పని. ఈ దుర్గా తలుచుకుంటే ఇంతలి గుంటైనా కనిమెట్టు పెట్టైనా నా కౌగిల్లోకి రావట్లేదు. నీ వాళ్ళతో చూస్తుంటే నిజంగానే పెట్టాలి ఉన్నావు. మర్యాదగా వాపలు ఆపి వచ్చిన దాన్ని వెళ్ళు. ఎంత పొగరే నీకు? నన్నే పెట్టాలంటావా? చూడు, నీళ్ళంటే అల్పుడికి అవమానాలు తప్ప సన్మానాలు అస్సలు ఉండవు. నన్ను అవమానించే ఆడిది ఇంకా ఈ ఊర్లోనే పుట్టలేదే. అహంకారంతో రెచ్చిపోతుంది ఈ అవనాన్ని పచ్చి పచ్చిగా అనిపించి నా కసు తీర్చుకుంటాను. మరీ అంతగా రెచ్చిపోతే చచ్చిపోతావు, జాగ్రత్త. నీ బెదిరింపులు భయపడే పిరికి వాడు కాదే ఈ దుర్గా. ఇప్పుడే నీ అందాన్ని నిలువుగా దోచుకుంటా. ఎవరు చేస్తారో చూస్తా. ఎంత పొగరే నీకు? నన్నే కొడతావా? నేనేం చేస్తాను చూడు. రుద్రనాయుడు, నన్నే తనడానికి నీకు ఎన్ని గుండెలుగా? ఇలాంటి ఊర కుక్కలు తనడానికి ఎన్నో గుండెలు అవసరం లేదు. కుక్క ముక్క లాంటి ఒక్క గుండె చాలును. అనుభవిస్తావు. దీనికి ఫలితం దారుణంగా అనుభవిస్తావు. మరొక్క మాట మాట్లాడావా నీ నాలుగు చీరేస్తాను. ఒక ఆడదాని ముందు నన్ను అవమానించావు. దీనికి ఫలితం దారుణంగా అనిపిస్తావు. నీ అంతు చూస్తావు. వస్తా. నా కంఠంలో ప్రాణం ఉంటుండగా ఆ దుర్గాయే కాదు వాడి బాబు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏమండి, నేను భయపడుతుంది నా కోసం కాదండి. ఆ దుర్మార్గులు ఏ క్షణంలో మిమ్మల్ని హాని చేస్తారేమోనని నాకు భయంగా ఉందండి. పిచ్చి లక్ష్మి, ఇలాంటి ఊర కుక్కలు నన్నేం చేస్తాయి? అయినా నీ రుద్రమనాయుడు అసమర్థుడు అనుకుంటున్నావా? మీ గురించి నాకు బాగా తెలుసండి. ఎదురుగా వచ్చే శత్రువుల్ని ఎలాగైనా సరే మీరు అంతం చేయగలరు. కానీ పాపాత్మలు
దొంగచాటుగా వచ్చి కాటు వేసేవాళ్ళు వ్యసనాల గురించి మనం కాస్త ఆలోచించాలండి. చూడు లక్ష్మి, నాలో నీతి నిజాయితీ ధర్మం ఉన్నంత వరకు ఆ దుర్గయ్యే కాదు నన్నెవరూ ఏం చేయలేదు. ఆ మృత్యువు కూడా నన్ను చూసి భయపడుతుంది. అలానే మనం అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పండి? లక్ష్మి, ఎవరో ఏదో చేస్తారని అనుక్షణము భయపడి బ్రతకడం నాకు అలవాట్లేదు. అయినా ఈరోజేంటి ఏమండి, పిరికి మందు మోయడం కాదండి. ఈ ప్రజలంతా మీరే దేవుడని భావిస్తున్నారు ఈ ఊర్లో. కానీ మీకేమైనా అయితే ఈ ప్రజలంతా తట్టుకోలేరండి, వల్లకాడైపోతుంది. చూడు లక్ష్మి, ఈ ఊరు ప్రజల అభిమానం భగవంతుని తాలూకు ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. మృత్యువు కూడా నన్ను చూసి భయపడుతుంది. నన్ను నమ్ముకున్న ఈ ఊరు ప్రజలకు, నన్ను ప్రేమించిన నీకు నా జీవితాంతం అండగా ఉంటాను. ఆ నమ్మకంతోనండి మీ ప్రేమామృత హృదయంలో చోటు చేసుకుంటున్నాను. కానీ లక్ష్మి, ఎందుకు వచ్చింది నీకు అనుమానం? ఏమండి, ఈ ప్రజలంతా మమ్మల్ని, మన ఇద్దరిని, అగ్రకులంలో పుట్టిన నేను, అతి తక్కువ కులంలో పుట్టిన నేను ఆమోదిస్తుంటారా? చెప్పండి. చూడు లక్ష్మి, కులము మతము అనేవి మానవుడు సృష్టించుకున్న మట్టి మేడలు. ఈ మట్టి మేడలు మన ప్రేమకు అడ్డురావు. నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను. ఆ నమ్మకంతో నేను జీవిస్తున్నాను మీ ప్రేమ హృదయంలో. కానీ లక్ష్మి, నీ అనుమానం నాకు అర్థమైంది. రాబోయే ఎన్నికలు పూర్తయిన తర్వాత నిన్ను నా అర్ధాంగిగా స్వీకరిస్తాను. సరేనా? నమ్మకం ఉందండి. కానీ ఆ పాపారాయుడు అసలే దుర్మార్గుడు. వాడితో మన గొడవలు ఎందుకండి? చూడు లక్ష్మి, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని సాగిస్తున్నాడు. ఈ రాక్షస పాలన అంతమొందించి ఈ ప్రజలను రక్షించడానికే రాబోయే ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో ఆ పాపారాన్ని ఓడించి నా ప్రజలను నేను రక్షించుకుంటాను. మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నానండి. కానీ వంచిన నిండిన ఈ ప్రపంచంలో మంచికి స్థానం లేదండి. లక్ష్మి, అర్థం లేని అనుమానాలతో కాలాన్ని వృధా చేయి. నా మూడుని డిస్టర్బ్ చేయదు. ఈ రుద్రమనాయుడికి అపజయమే ఉండదు. రాబోయే ఎన్నికల్లో ఆ పాపారాన్ని ఓడించి ఈ ప్రజల్ని నేను రక్షించుకుంటాను. త్వరలో నేను భారీగా స్వీకరిస్తాను. సరేనా? అబ్బాయి గారికి అన్ని సమర్థమే. మరి అమ్మాయి గారు ఏమైనా తక్కువ తిన్నారా? పోండి.